వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగినపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జమ్మూ కాశ్మీర్లోని చైనానీలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు. శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూస్తే జోగినపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది మీరు చెప్పాలనా లేక అది కూడా వెంకటరమణారావు గారు, అదేవిధంగా మా తాతగారు కేశవరావు గారి సుపుత్రుడు, నాకున్న ఒకే ఒక్క మా మామ జోగినపల్లి శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరన్నా ఆగవటరు పోయాను మరీ ఎక్కువ. అదేవిధంగా సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదికపైన ఆసీనులైన మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సోదరి జిందం కళ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన కొండయ్య గారు, ఇంకా ఉమా గారు, పేరు పేరున అందరికీ, నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర పార్టీలకు అతీతంగా మనసులను తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న మా కొదురుపాక గ్రామ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు, మండలంలోని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించి సిరిసిల్లలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, సత్యం గారికి. ఎందుకంటే నిజానికి ఈ కార్యక్రమం పోయిన నెలలనే పెట్టుకోవాలి మేము, కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే, పర్వాలేదన్నా మీరు దగ్గరుండి కట్టించినారు, మీ తాతగారి పేరు మీద కట్టించినారు, మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు, కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది, నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా, నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతోని ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్యం కూడా మావాడే, మీకు తెలియదు ఇక్కడ వాళ్ళకి, కానీ మా ఆయన కూడా మావాడే, మా కొరట్లపేట సత్యంది, కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు, కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ అందుకే తమ్ముడు అంటున్నా. అదేవిధంగా ఈరోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు, కేవలం ఒక మన్మడుగా కేశవరావు గారికి, మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడుగా మాత్రమే ఇక్కడికి వచ్చిన. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది. మీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారని, కానీ మా మామనే ఆయన కూడా, వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో, ఈ రోజు కాదు మా రుక్కమ్మమ్మ, ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ, కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా సన్నిహితమైన పెద్దలు. వారు ఇప్పుడు ఒక మాట చెప్పినారు, బడి మంచిగానే కట్టించారు కానీ ఇంకా గుడి పూర్తి కాలేదు, గుడి కూడా చేయాలి అన్నారు వెంకటరమణారావు గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు. తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే, నాకు ఆ వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉండే. ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్పల్లె వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయేది మొత్తం. సిరిసిల్లోలు కరీంనగర్ గోవుడు లేదు, యువతలకి దాటి ఇటు వచ్చుడే లేదు, అట్లాంటి పరిస్థితి ఉండేది. మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా, గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తా ఉన్నాడు. అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే, వాగు పెద్దగా పొంగనప్పుడు, తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన తనకెళ్ళి నీళ్ళకెళ్ళి దాటుకుంటూ వస్తుంటే, లేదంటే ఏదైనా బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత కొదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది, ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి, కానీ అప్పుడు రిక్షాలే ఉండేది. ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది. ఇప్పుడే మా అనంతరాముల అంకుల్ కూడా కనబడ్డాడు, ఎక్కడున్నాడు, కరెక్ట్గా మా అమ్మమ్మ ఇంటి ఎదురుగానే అనంతరాముల సేటు వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఇక అందులోకెళ్ళి బిస్కెట్ పూడలు తెచ్చుకున్నాడు. ఎడునో హలో అంకుల్, అరే నీ ఈడ కూడా గదిలో రవి, ఇప్పుడు నువ్వే ఉన్నావు కదా అందులో, నువ్వే చెప్పి నీ అద్దనన్నా, ఈడ కూడా గదిలో రవి నీకు. అనంతరాముల అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కొదురుపాక గ్రామానికి
నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు మిడిమానేరులో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్ మానేరులో మునిగిపోయింది. నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్ మానేరు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లి అనే ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది. అది ఎప్పుడో 1940s లో మునిగిపోయింది. తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చనూరు అది పోయింది. మళ్ళా తర్వాత మిడ్ మానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కొదురుపాక. జమ్మూ కాశ్మీర్ లోని చెనానిలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. भारत की संसद दे सकती है और वहां मोदी जी का राज है, मोदी जी का। भाइयों बहनों, जम्मू कश्मीर को स्टेटहुड जरूर मिलेगा, मगर देंगे तो नरेंद्र मोदी देंगे, नरेंद्र मोदी। भाइयों बहनों, मैं आज यहां पर कहने आया हूं, 70-75 साल तक ये 3 परिवारों ने शासन किया। आप मुझे बताओ चनैनी वालों, आपके पास गोल्डन कार्ड है, 5 लाख का इलाज का पहले मिला था क्या? अब मैं कहता हूं गोल्डन कार्ड है, 5 लाख तक का इलाज मुफ्त है। फिर से कमल फूल की सरकार डालो, 5 की जगह 10 लाख का इलाज मुफ्त। हर घर में शौचालय, हर गरीब के घर में 5 किलो अनाज, और किसान को मोदी जी 6,000 रुपया हर महीना देते हैं, 6,000 रुपया। और मैं कहकर जाता हूं जम्मू कश्मीर के किसानों को कि आप कमल फूल की सरकार बनाओ, 6,000 आता है, इसकी जगह अब 10,000 रुपया आएगा, 10,000। भाइयों बहनों, 35-40 साल तक इन्होंने जम्मू कश्मीर को आतंक के साए में रखा। अपने घाटी में सिनेमा हॉल बंद, मोहर्रम नहीं होता था। फारूक अब्दुल्ला साहब, आप जवाब दीजिए, हमारे 40,000 लोग मारे गए, उस वक्त आप कहां थे? आप यहां के मुख्यमंत्री थे। आपके समय में आतंकवाद बढ़ा, फला, पनपा, और जब आतंकवाद बढ़ा, जम्मू कश्मीर को छोड़कर आप यहां से श्रीनगर को छोड़कर, जम्मू कश्मीर को छोड़कर लंदन में छुट्टियां मना रहे थे। साहब, आप लंदन में छुट्टियां, अब आप कुछ भी करो, हम आतंकवाद को वापिस नहीं लाने। कल उमर अब्दुल्ला जी और राहुल बाबा कहते थे हम कश्मीर में लोकतंत्र लाएंगे। अरे किस मुंह से आप? 70 साल तक कश्मीर के लोकतंत्र को ये 3 परिवारों ने बांध कर रखा। अब्दुल्ला परिवार, गांधी परिवार और मुफ्ती परिवार। मुझे बताओ भाइयों बहनों, अब आपके यहां पंच सरपंच भी है, ब्लॉक के चुनाव भी हुए, जिले के चुनाव भी हुए, पहले होते थे क्या? जोर से बोलो, होते थे? मोदी जी ने 40,000 जनप्रतिनिधियों को लोकतंत्र का फायदा पहुंचाने का काम हमारे नेता नरेंद्र मोदी, ये 3 परिवारों ने अपने चट्टे बट्टे को टिकटें देकर सिर्फ 87 विधायक बनाए। हमने 30,000 से ज्यादा पंच, सरपंच, तहसील पंचायत, जिला पंचायत बनाई, और इन्होंने जो भ्रष्टाचार की गंगा बनाई थी,
उसको नीचे రుణమాఫీ కాలేదని మొన్న ప్రజాభవన్ ను ముట్టడించిన వికారాబాద్ జిల్లా రైతులను అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసేదాకా మీ తరపున మేము కొట్లాడుతూనే ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్. చాలా బాధపడుతున్నాం. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధ 10 సార్లు గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళీ ఎన్ని నిమిషాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుకే కట్టుకుంటాం. మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నా కొడుకు 1,70,000 ఉన్నాయి. నా భార్య పేరు మీద 1,70,000 3,50,000 ఉన్నాయి. నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది. ఛానల్ రైతులు రుణం అది ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లప్పుడే బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంటి సార్ మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పదా అని మమ్మల్ని బల్బ్ చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక 1.5 గంట సేపు ఉంచారు. 1.5 గంట సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. అవును సార్, ధైర్యంగా ఉండండి. అసెంబ్లీలో కానీ బయట కానీ ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక ఒకటి మా సార్. సరే సార్, మీ తోటి ఉంటాం మేము కూడా మరి. సార్ శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కె లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ. జమీందారులు, దొరలు, దేశ్ముఖ్లతో సహా నిజాం నిరంకుశాన్ని, రజాకార్ల ఆకృత్యాలకు ఎదురొడ్డి నిలబడి పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ. ఈ భూమి నాది, ఈ బట్ట నాది, పండించిన ధాన్యం నాదంటూ పన్ను వ్యతిరేకంగా తొలిసారి గొంతెత్తిన తొలి మహిళ చాకలి ఐలమ్మ. బలహీన వర్గాల గొంతుకగా నిలిచి వారిలో పోరాట పటిమను నింపి నిజామును తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మకు నివాళులు. అధ్యక్షులు ఓబీసీ మోర్చా ఆనంద్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణ యాదవ్ గారు, ఈశ్వరప్ప గారు, రాజేశ్వరి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు, డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు, కార్యకర్త మిత్రులు, పాత్రికేయ మిత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు ఆనవాయితీగా జరుపుతూ ఈ వృత్తిలో ఉండేటువంటి చాకలి సామాజిక వర్గానికి
ఆ వృత్తులను కాపాడాలని, ఆ వృత్తులు ఇంకా ఆధునీకరించి ఈరోజు సంపద సృష్టించేటువంటి ఈ వర్గాలు ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారో, నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఈ అన్ని వృత్తులను నరేంద్ర మోడీ గారు ఈ వృత్తులు లేని, ఈ కులాల మీద ఆధారపడేటువంటి వర్గాలు లేని సమాజమే లేదు. ఏ శుభకార్యాలైనా లేదైనా చివరికి చావుకైనా మరి దేవుడి కార్యక్రమాలకైనా ఈ వృత్తుల మీద ఆధారపడి ఏ శ్రమ జీవులుగా ఇవాళ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రధానమంత్రి విశ్వకర్మ ఓ పథకాన్ని ప్రవేశపెడితే 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు వారికి శిక్షణ కల్పించి స్టైఫండ్ ఇచ్చి 15,000 ఆధునికరమైనటువంటి పనిముట్లు వారికి పంపిణీ చేసి మళ్ళీ 1 లక్ష రూపాయలు మొదటి విడతగా నామమాత్ర వడ్డీతో లోన్లు ఇచ్చి ఆ వృత్తిలో తయారు చేసేటువంటి పరికరాలను మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా ఇవాళ చేపట్టడం. అంటే 20 లక్షల కుటుంబాలను ఇవాళ ఏ పల్లెల్లో మరి ఆ వృత్తి మీద జీవిస్తున్నారో ఆ పల్లె నుంచి పట్టణాలకు వలస రాకుండా ఆర్థికంగా మరి వాళ్ళు నిలదొక్కడమే కాకుండా ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరి దోహదపడేటువంటి ఈ వర్గాలకు మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని మొదటి విడతగా 20 లక్షల మంది, మళ్ళీ రెండో విడత కూడా వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తల ఒగ్గి ఇలాంటి వీర నారీల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ 45వ FIDE చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. सर, ये फर्स्ट टाइम इंडिया ने दोनों गोल्ड मेडल जीते और टीम ने जिस तरीके से प्रदर्शन किया है वो बहुत ही बढ़िया था. मतलब 22 में से 21 पॉइंट बॉयज ने और 22 में से 19 पॉइंट गर्ल्स ने, टोटल 44 में से 40 पॉइंट हमने लिए. इतना बढ़िया प्रदर्शन आज तक पहले कभी नहीं हुआ. कभी नहीं. वहां पर क्या माहौल था? पहली बार हम जीते, सब लोग हमारे लिए भी खुश हो गए बहुत, क्योंकि हमने इतना खुशी मनाया. तो सबने एक्चुअली हर अपोनेंट्स ने भी आके हमें बधाई दी और हमारे लिए एक्चुअली खुश हो गए, इवन आवर अपोनेंट्स ऑल्सो. सर, हमने देखा है कि लास्ट कुछ सालों में बहुत सारे जो स्पेक्टेटर्स है वो बहुत रूट कर रहे थे कि दूर दूर से वहाँ पे सिर्फ देखने आए थे ये मैच को, जो पहले मेरे हिसाब से इतना नहीं होता था. तो आई थिंक चेस की भी काफ़ी पॉपुलैरिटी बढ़ गई. तो हमें देख के बहुत अच्छा लगा कि रूट कर रहे हैं. थोड़ा प्रेशर भी होता था बट इतना हमें सपोर्ट कर रहे, वो एक अच्छा फीलिंग था. और जब हम जीते तब इंडिया ऐसे सब रूट कर रहे थे. इस बार 180 कंट्रीज पार्टिसिपेट करी थी, बल्कि जब चेन्नई में ओलंपियाड हुआ था हम बोथ इंडिया टीम हम ब्रॉन्ज जीते थे.
वुमेन टीम का लास्ट मैच यूएसए से हुआ था, जो हम हार गए थे और हमारे हाथ से गोल चला गया था उस टाइम। तो हम फिर से उनके साथ इस बार खेले। फिर इस बार हम बहुत ज़्यादा मोटिवेटेड थे कि इस बार इंडिया को गोल लाना ही है, इसको हराना है, इनको हराना ही है। वो मैच फाइनली बहुत क्लोज था और ड्रॉ में फिनिश हुआ, बट वी वेंट ऑन टू विन द गोल्ड सर। पर हम इस बारी अपनी कंट्री के लिए जीत कर ही वापस आने वाले थे, और कोई सेकंड वे नहीं था। नहीं, ये मिजाज होता है तभी तो विजय मिलता है। लेकिन जब इतने नंबर आ गए, 22 में से 21 और 22 में से 19, तो बाकी खिलाड़ियों का या बाकी लोग जो इस खेल को ऑर्गेनाइज करते हैं, उनका क्या रिएक्शन था? Sir, I think Gukesh wants to answer that, but I just want to say one thing कि उसमें हमने इतनी कन्विंसिंगली जीता, स्पेशली ओपन टीम में ऐसे लग रहा था कि कोई पास भी नहीं आ सकता है। और हमारी वुमेन टीम में हम पहले 7 मैचेस जीतते गए, फिर थोड़ा छोटा सा सेटबैक आया, हमने रेजिलियंस दिखाई, हम वापस आए। पर हमारी ओपन टीम ने तो सर मतलब मैं क्या ही बताऊं, आई थिंक गुकेश बीइंग ऑन बोर्ड 1 वाज बेटर टू आंसर दैट, पर वो भाग के ले गए। Yeah, this experience was really a great team effort. Every single one of us was in like excellent form, and we were all super motivated because in the 2022 Olympiad we were very close to winning the gold medal, but then there was one game which I had played and I could have won, which would have guaranteed gold medal. I unfortunately lost that game, and it was heartbreaking for everyone. So this time we were all super motivated. శ్రీ రాహుల్ గాంధీ హర్యానాలోని అసంద్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అసంద్ మరియు బర్వాలా నియోజకవర్గాల్లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ పార్టీ ఐక్యతను ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే పోరాడుతున్న నాయకుల మధ్య కేంద్ర నాయకత్వం గందరగోళ సంధిని నిర్వహించింది. ప్రచారానికి దూరంగా ఉన్న కుమారి సెల్జా తన అంతర్గత పార్టీ మిత్రుడు రణదీప్ సుర్జేవాలా మరియు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపిందర్ హుడాతో కలిసి రాహుల్ ర్యాలీలో చేరనున్నారు. ఫ్యాక్షన్ పోరు క్యాడర్ పై ప్రభావం చూపుతుందని పోల్ మేనేజర్లు సూచిస్తున్నారు. మరియు ఎన్నికల ప్రచారం देव के साथ चिल्लाओ, 24 घंटा चिल्लाओ, हमें कोई फर्क नहीं पड़ता, मर जाओ। ऐसा हरियाणा हमें नहीं चाहिए। हमें हरियाणा ऐसा चाहिए जहां बच्चे ना रोएं, जहां पिता अपने बच्चे के गले लग सके, जहां मां ना रोए। ऐसा हरियाणा हमें चाहिए, और ऐसा हरियाणा कांग्रेस पार्टी आपको देने जा रही है। अब आप मुझसे पूछोगे ठीक है, आपने कह दिया, बताओ कैसे। मैं आपको शुरुआत की बात कर रहा हूं। पहला कदम महिला शक्ति, 2000 रुपए हर महीने महिलाओं को और 500 रुपए का गैस सिलेंडर। दूसरा कदम, जो 2 लाख वैकेंसीज सरकार में आज खाली पड़ी है युवाओं के लिए, हम वो भर के आपको दे देंगे। किसान को एमएसपी गारंटी करके हरियाणा की सरकार देगी, और जो आपका बीमा का पैसा है वो आपको एकदम मिलेगा। जैसे ही नुकसान होगा उसके एकदम बाद आपको बीमा का पैसा मिलेगा। गरीबों के लिए घर, 100 गज के प्लॉट और 3.5 लाख रुपए 2 बेडरूम के घर के लिए, और 300 यूनिट फ्री में बिजली। मगर ये लड़ाई सिर्फ हरियाणा की नहीं है, मैं आपको बताऊं, ये लड़ाई हिंदुस्तान की लड़ाई है, और ये लड़ाई कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है। मैंने इसके बारे में बहुत सोचा है, ये हो क्या रहा है, ये बीजेपी के लोग कर क्या रहे हैं। ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं। जो हिंदुस्तान के गरीब लोग हैं, कमजोर वर्ग के लोग हैं, कॉन्स्टिट्यूशन उनकी रक्षा करता है, और बीजेपी कॉन्स्टिट्यूशन को मिटाने की कोशिश कर रहे हैं। वो कह नहीं सकते, ऐसे स्टेज पे आकर वो कह नहीं सकते कि हम कॉन्स्टिट्यूशन को मिटा देंगे।
मगर वो करते हैं। सारी की सारी संस्थाओं को आरएसएस के लोगों के हवाले कर दी है। पूरा कंट्रोल नागपुर का है। उसमें हिंदुस्तान के 90% लोगों के लिए कोई जगह नहीं है। आप देख लीजिए, आप लिस्ट निकालिए, जिन जिन लोगों को आरएसएस ने हिंदुस्तान की संस्थाओं में डाला है, लिस्ट निकालिए। चाहते हो मैं दे दूंगा आपको। తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు తిరుమల లడ్డూపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ విజయవాడలోని దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ లేవని తనిఖీల్లో వెల్లడైంది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్లు నాసీ రకం సరుకు సరఫరా చేస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. నాణ్యత లేని 1100 కిలోల కిస్మిస్, 700 కిలోల జీడిపప్పును అధికారులు తిప్పి పంపించారు. ఇంకోవైపు లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి, బెల్లం, శనగపప్పు నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాద్ కు పంపించారు. అత్తాపూర్ మూసీబెడ్ లో రెవెన్యూ అధికారుల సర్వే. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్టీఓ వెంకటరెడ్డి అత్తాపూర్ ఆటోనగర్ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే అనంతరం మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన భవనాలకు మార్కు చేస్తున్న సిబ్బంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ సర్వే. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో సర్వే. అధికారులను అడ్డుకున్న స్థానికులు. హైదరాబాద్ మూసీ నదీ పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయబోమని కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్ వాసులు తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మరోవైపు రాధా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలను కనుక్కుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. రాధ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగినపల్లి లక్ష్మీ కేశవరావు స్కూల్ భవనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జమ్మూ కాశ్మీర్ లోని చైనానీలో జరిగిన బహిరంగ సభలో హెచ్ఎం శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లో తమ ఆవేదనను పంచుకున్న రైతులు. శ్రీమతి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.